నా పేరు సుందరపు విజయ్ కుమార్. నేను ఎమ్మెల్యే ఎలమంచిలి, కానీ పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా. ఇదే పిఠాపురంలో 3rd ఫారం చదువుకున్న పిఠాపురం రాజా పాఠశాలలో ఒక విద్యార్థి, నరసాపురం, భీమవరం, విశాఖపట్నంలో చదువుకున్న ఒక విద్యార్థి మన్యంలో మరి ఎంతో కష్టాలతో ఎంతో బానిసత్వం చేయిస్తున్న బ్రిటిష్ వారిని చూసి ఎదురు తిరిగి మరి ఆ రోజు ఒక స్వాతంత్ర పోరాటం చేసిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారు. ఆ అల్లూరి సీతారామరాజు పట్టుకొని కాల్చేటప్పుడు ఆయన గుండెలు చూపించి ఒకే ఒక మాట అన్నాడు, నా రక్తం చిందించిన ప్రతి బొట్టులోంచి ఒక అల్లూరి సీతారామరాజు పుడతాడు అని. 1924 మే 7వ తారీఖున ఆదివాసీలకు ఉన్న ఆశాదీపం అల్లూరి సీతారామరాజు గారు అస్తమిస్తే 100 సంవత్సరాలకి మళ్ళా అదే ఆదివాసీలు అందరూ కలిసి 2024న పవన్ కళ్యాణ్ గారిని మళ్ళా గెలిపించుకొని అదే ఆదివాసీలకి సేవ చేసుకునే భాగ్యం, ఆదివాసీల కోసం నిలబడే ధైర్యం కల్పించారు. జగన్ రెడ్డి ఇంకా అర్థం కాలేదా జనసేన పార్టీ అంటే ఏంటో, ఎందుకు పుట్టిందో? ఇది జనసేన పార్టీ. గత 5 సంవత్సరాల నుంచి నువ్వు మమ్మల్ని చిత్రహింస పెడితే మేమేదో పారిపోతాం అనుకున్నావు. మా చర్మం ఒలిస్తే మాకు ప్రాణం గుర్తురాదు, దేశం గుర్తొస్తుంది. ఎందుకంటే దేశం కోసం చనిపోవాలనుకుంటే ఊరిని ముద్దు పెట్టుకునే భగత్ సింగ్ గారు మాకు ఆదర్శం, మా నాయకుడికి మాకు ఆదర్శం. ఇది రాజకీయ పార్టీయే, కానీ ఆ మూలాలు ఎక్కడున్నాయో గుర్తు పెట్టుకొని ప్రవర్తిస్తే బాగుంటుంది. ఈరోజు చెప్తున్నా, ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా దేశం కోసం చనిపోయే అవకాశం దొరికితే అదే ఊరికమ్మకి ముద్దు పెట్టుకొని మరి చనిపోవడానికి రెడీగా ఉన్నాం, కానీ వెన్ను చూపించే సమస్య లేదు. అదే జనసేన పార్టీ. మరి అన్నగారికి నాకు ఇచ్చిన అవకాశాన్ని రాజకీయంగా ఎక్కడైనా ఏదైనా పొరపాట్లు జరిగినా మీరిచ్చిన స్ఫూర్తి మాత్రం ఎక్కడ కూడా చెక్కు చెదరకుండా మీ ఆదేశాల కోసం ఎప్పుడూ ఉండే మీ తమ్ముడు సుందరపు విజయ్ కుమార్. జై హింద్, జై జనసేన.